హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు సింపుల్‌గా 5 నిమిషాల్లో అయిపోయే బీన్స్ కర్రీ చేసేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బీన్స్ కర్రీ కోసం అయితే నేను 100 గ్రాముల దాకా లేత బీన్స్‌ని తీసుకున్నా. వాటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాననమాట. తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనం తుంచేసుకుందాము. తుంచేటప్పుడు వచ్చిన పీచును కూడా తీసేసినట్టయితే కర్రీ అనేది చాలా బావుంటుందనమాట. సో, ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పునైతే వేసుకుంటున్నాను నేను. కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా నేను ఒకసారి వాటరేసి వాష్ చేసేసుకొని, తర్వాత వాటరేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టినా. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని, పాన్ వేడెక్కిన తర్వాత ఒక్క స్పూన్ పల్లీలు, ఒక్క స్పూను ఎండు కొబ్బరి, అలాగే ఒక్క స్పూను ధనియాలు, ఒక్క స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ తెల్ల నువ్వులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దూరగా వేయించుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మొత్తంగా ఒకసారి అన్ని కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలు కూడా వేసుకొని, అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు మొత్తంగా అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత మనం తుంచి పెట్టుకున్న బీన్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఈ బీన్స్ అన్ని వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్ని కూడా కలిపేసుకుందాం మీద కిందకి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకుందాం. మూత తీసి చూసినట్టయితే బీన్స్ దాదాపుగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మీకు తినగలిగినంత కారం, అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసి మొత్తంగా ఒకసారి అంతా కూడా ఉప్పు కారాలు పట్టేలాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మీకు బీన్స్ ఇంకా ఎక్కడన్నా ఉడకనట్టుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే బీన్స్ ఇంకా ఎక్కడ ఉడకని ఉంటే కానీ ఉడికిపోతాయి అనమాట. ఇంకా అంతే, కరివేపాకు కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ. నెక్స్ట్ ఇంకొక వీడియోలతో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.